హాయ్ హలో అండి. వెల్కమ్ టు కన్నయ్య ఛానల్. ఈరోజు మనం 2025లో మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది, మహాశివరాత్రి ముందు రోజు నుండి పాటించవలసిన వ్రత విధానం, అలాగే ఏ ఏ సమయాల్లో శివునికి అభిషేకం చేయాలి, జాగరణ ఎలా చేయాలి, ఏమి నైవేద్యం పెట్టాలి, అలాగే మహాశివరాత్రి కథ ఉందండి. ఆ కథ వీటన్నిటిని గురించి తెలుసుకుందామండి. 2025లో ఫిబ్రవరి 26వ తారీఖు బుధవారం మహాశివరాత్రి వచ్చిందండి. మహాశివరాత్రిని జన్మకో శివరాత్రి అంటుంటాము. మనకి ప్రతి నెలలో బహుళ చతుర్దశిన మాస శివరాత్రి వస్తుంది. మాఘమాసంలో శివుడు లింగోద్భవ రూపంలో వెలసినటువంటి రోజు కాబట్టి దీనిని మహాశివరాత్రిగా చెప్పుకుంటున్నాం. మహాశివరాత్రి రోజున శివయ్యని ఆరాధన చేయటం వల్ల ఎటువంటి మానవుడికైనా సంకల్పం చేసుకున్న ఏ కోరికైనా నెరవేరుతుందండి. మహాశివరాత్రి రోజున శివుని అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాల ధారణలు, విభూది ధారణలు, జాగరణలు చేస్తారు. అయితే ఏదో పూజ చేశామంటే చేసినట్లు కాకుండా ఈ వీడియోలో చెప్పిన విధంగా చేసినట్లయితే జాగరణ కూడా చేసినట్లు మనకు అనిపించదండి. చక్కగా జరుగుతుంది. ముందుగా మనం శివరాత్రి ముందు రోజు నుండే పాటించవలసిన విషయాలను గురించి తెలుసుకుందామండి. శివరాత్రి ముందు రోజున అనగా 25వ తారీఖు ఫిబ్రవరి మంగళవారం అండి. ప్రదోషకాలం నుండే వ్రత విధానం మొదలవుతుంది. 25వ తారీఖు సూర్యాస్తమయం అయిపోయాక రాత్రి అల్పాహారం మాత్రమే తీసుకోవాలండి, భోజనం తీసుకోకూడదు. 25వ తారీఖు నుండి శివరాత్రి 26 మరియు శివరాత్రి మరుసటి రోజు 27, 25, 26, 27 వరకు కూడా మద్యపానం కానీ ధూమపానం కానీ ఇలాంటివేమీ చేయకూడదు. బ్రహ్మచర్య వ్రతం కూడా పాటించాలండి. నేల మీద పడుకోవాలి. శివరాత్రి రోజున 3-4 గంటలకే తెల్లవారుజామున నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం ఆచరించి ఒక బకెట్ నీటిలో ఉప్పు, పసుపు, గోపంచకం వేసి ఇల్లంతా శుభ్రపరచుకొని బ్రహ్మ ముహూర్తంలోనే ఒక పీఠం పెట్టుకొని ఆ పీఠం మీద ముగ్గు వేసుకుని శివపార్వతులు ఉన్న పటాన్ని కానీ లేదా శివుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి అందరూ ఉన్న పటం కానీ పెట్టుకొని పటానికి బొట్లు పెట్టుకుని అలంకరించుకోవాలి. ఆవు నేతితో దీపారాధన చేసి శివ అష్టోత్తరం కానీ శివ సహస్రనామం కానీ చేయాలి. లేదా శివాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. తరువాత ఉదయిస్తున్న సూర్యునికి నమస్కారం చేసుకుని 11 సార్లు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఆ రోజు మొత్తం ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఓం శివాయ నమః అని స్మరిస్తూ ఉండాలి. శివరాత్రి రోజు కొంతమంది నైట్ జాగరణ చేస్తున్నాం కదా అని మధ్యాహ్నం నిద్రపోతారండి. అలా మధ్యాహ్నం నిద్రపోకూడదు. నిద్రపోయినట్లయితే వ్రతం ఆచరించినట్లే అవుతుంది, వ్రతభంగం అవుతుందండి. వీలైతే పండ్లు, పాలు తీసుకోవచ్చు. మరలా సాయంత్రం సూర్యాస్తమయం ముందే కాలకృత్యాలు తీర్చుకొని స్నానం ఆచరించి ఈశ్వరునికి అభిషేకాలు చేసుకోవచ్చండి. ఈశ్వరునికి అభిషేకించే సమయం సూర్యాస్తమయం నుండి ప్రారంభం అవుతుంది. ఆ సమయాలు 4 ఉన్నాయండి. ఏ సమయంలో ఏ అభిషేకం చేయాలి, అర్చన చేయాలి, అలాగే ఏమి నైవేద్యం పెట్టాలి అనే వాటిని గురించి తెలుసుకుందామండి. ముందుగా అభిషేక సమయాలు శివరాత్రి రోజు సూర్యాస్తమయం అయిన తర్వాత సాయంత్రం 6:30 గంటల నుండి 9 గంటల వరకు ఒక కాలయామం అండి. అలాగే 9:30 నుండి 12 గంటల వరకు రెండో కాలయామం. అర్ధరాత్రి 12:30 నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు మూడవ కాలయామం. 3:30 గంటల నుండి 6 గంటల వరకు ఉదయం 4వ కాలయామం. ముందుగా మనం సూర్యాస్తమయం అవ్వగానే శివాలయానికి వెళ్ళి 27 ప్రదక్షిణలు చేసి, ఇక్కడ చాలామంది నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసి కాళ్ళు కడుక్కుంటారండి. అలా కాళ్ళు కడుక్కోకూడదు. ప్రదక్షిణలు చేసి అలాగే నందీశ్వరుని దగ్గరికి వెళ్ళి తమకు శివానుగ్రహం కలిగేలా శివునికి చెప్పమని నందీశ్వరునికి చెప్పి శివుణ్ణి దర్శించి ఇంటికి రావాలి. ఇంటికి వచ్చాక పుట్టమన్నుతో శివలింగాన్ని తయారు చేసుకోవాలండి.
ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. శివలింగాన్ని తయారు చేసుకునే పద్ధతిలో శివుణ్ణి స్మరిస్తూ చేసుకోవాలండి. కొద్దిగా గంధము, జాజికాయ, జాపత్రి, లవంగాలు, యాలకులు, జువ్వ, పచ్చకర్పూరం, అత్తరు, పాదరసం. పాదరసం కొద్దిగా అండి, 2 గ్రాములో 5 గ్రాములో ఉంటుంది ఆ పాదరసం. పసుపు, కుంకుమ అన్నీ ఈ పుట్టమన్నుతో కలుపుకొని కొద్ది కొద్దిగా ఆవు పాలు పోసుకుంటూ శివలింగ ప్రమాణాన్ని చేసుకోవాలండి. అనంతరం ఆ శివలింగాన్ని ఆవు నేతితో అద్దాలి. ఎందుకంటే మనం అభిషేకం చేసేటప్పుడు లింగం కరిగిపోకుండా, తడవకుండా ఉంటుందండి. ఇదంతా మనం సూర్యాస్తమం అయ్యాక గుడికి వెళ్ళొచ్చి ఇంటికి వచ్చాక శివలింగాన్ని తయారు చేసుకోవాలి. 6:30 గంటల కల్లా ముందే తయారు చేసుకోవాలండి. ముందు చెప్పినట్లుగా మొదటి కాలయామంలో మనం శివునికి అభిషేకం ఎలా చేస్తామో, అర్చన, అలాగే ఏమి నైవేద్యం పెడతామో అనే విషయాల గురించి తెలుసుకుందామండి. 6:30 గంటల నుండి 9 గంటల వరకు శివాయ నమః అని స్మరించుకుంటూ శివుణ్ణి ఆవు పాలతో అభిషేకం చేస్తూ తామర పుష్పాలతో అర్చన చేసుకోవాలండి. ఈ మొదటి కాలయామంలో అన్నం పెసరపప్పుతో పులగంలాగా చేసి నైవేద్యంగా పెట్టాలి శివునికి. రెండవ కాలయామం 9:30 గంటలకు మొదలై అర్ధరాత్రి 12 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో ఆవు పెరుగుతో శివునికి అభిషేకం చేసి తులసి దళాలతో అర్చన చేయాలి. బెల్లం పాయసంతో నైవేద్యం పెట్టాలండి. అలాగే అర్ధరాత్రి 12:30 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు మూడో కాలయామం ఉంటుంది. ఆ సమయంలో ఆవు నేతితో అభిషేకం చేసి బిల్వ దళాలతో అర్చన చేయాలి. నువ్వుల పొడితో అన్నం చేసి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే తెల్లవారుజామున 3:30 గంటల నుండి 6 గంటల వరకు 4వ కాలయామం ఉంటుంది. ఆ సమయంలో తేనెతో శివునికి అభిషేకం చేస్తూ శివాయ నమః అని స్మరించుకుంటూ దొరికితే నీలి కలుగులతో లేదా నీలిరంగు చామంతులతో లేదా శంకు పుష్పాలతో అండి వీటితో అర్చన చేయాలి. అన్నం మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. ఇవన్నీ అభిషేక సమయాలు శివునికి. ఈ అభిషేకం చేస్తూ మనం శివాయ నమః అని స్మరించుకుంటూ ఉండాలండి అభిషేక సమయాల్లో. అభిషేక సమయాలే కాదండి, రోజంతా కూడా శివాయ నమః అని స్మరించుకుంటూ ఉండాలి ఆ రోజు. ఈ కార్యక్రమం అంతా మనకి 27వ తారీఖు శివరాత్రి మరుసటి రోజు తెల్లవారుజామున 6 గంటలకు ముగుస్తుంది. అనగా మనకి జాగరణ కూడా శివస్మరణతో తెలియకుండానే అయిపోతుందండి. అలాగే ఈ అభిషేకాలు అయిపోయాక కాలకృత్యాలు తీర్చుకొని స్నానం ఆచరించి మరలా శివాలయానికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ 27 ప్రదక్షిణలు చేస్తూ శివుణ్ణి స్మరించుకుంటూ నందీశ్వరుని దగ్గరికి వెళ్ళి నీ అనుగ్రహం వల్ల నేను శివయ్యకు పూజ, అభిషేకం, అర్చన చేసుకున్నాను అని చెప్పి ఈశ్వరుని దర్శించుకొని వెనక్కి తిరగకుండా ఇంటికి వచ్చి శివలింగానికి ఆవు నేతితో మరలా దీపారాధన చేసి శివ సహస్రనామాలతో అర్చన చేసి అతిథులకు, అనాథులకు అన్నదానం చేసి తదనంతరం ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు భోజనం చేయాలి. మనం ఇంట్లో చేసుకున్న శివలింగాన్ని చెరువులో కానీ, నదిలో కానీ, బావిలో కానీ, సముద్రంలో కానీ అందుబాటులో ఉన్నటువంటి వాటిలో నిమజ్జనం చేయాలి. ఇవన్నీ అందుబాటులో లేకపోతే కనుక ఒక బకెట్లో మంచినీటిలో నిమజ్జనం చేసి ఆ నీటిని ఎవరూ తొక్కకుండా ఉండే ప్లేస్లో కానీ లేదా మొక్కలకు కానీ పోసుకోవాలి. ఇదంతా పూజా విధానం అండి. అభిషేకం పూజా విధానం. శివరాత్రి వ్రత విధానం మనకి 3 రోజులు ఉంటుందండి మొత్తం. శివరాత్రి ముందు రోజు నుండి శివరాత్రి తర్వాత రోజు వరకు ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం శివరాత్రి కథ గురించి తెలుసుకుందామండి. ఈ కథను స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి బోధించిన కథ ఇది. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగవని
ఈ విషయం ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుని అనుమతి లేకుండా ఏమీ జరగవు. శివరాత్రి రోజు శివుని అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాల ధారణలు, విభూతి ధారణలు, జాగరణలు చేస్తారు. అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనం ఉందా అని ఆలోచన చేయాలి. ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఓ కథ రూపంలో పార్వతీదేవికి ఈ విధంగా చెప్పాడు. పూర్వం ఓ బోయవాడు ఉండేవాడు. వృత్తిరీత్యా అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. అయితే ఓ ఉదయాన్నే వెళ్ళిన అతనికి ఒక్క మృగం కూడా కనిపించలేదు. పొద్దుపోయేదాకా ఎదురు చూసిన ఫలితం దొరకకపోవటంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. మధ్యలో ఓ సరస్సు కనిపించింది. దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగటానికి వస్తే సంహరించవచ్చని భావించి దగ్గరలోని ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అతడికి ఊతపదంగా శివా శివ అనటం అలవాటు. అది మంచో చెడో కూడా అతనికి తెలియదు. చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు, కొమ్మలు అడ్డం వచ్చినవి విరుస్తూ ఉన్నాడు. ఇంతలో ఓ ఆడజింక అటుగా వచ్చింది. దాని మీదకు బాణం ఎక్కుపెట్టగా జింక మానవ గొంతుతో తనను సంహరించవద్దని వేడుకుంది. తనను చంపటం అధర్మమంటూ ప్రాణభిక్షణ పెట్టమని ప్రాధేయపడింది. మామూలుగా అయితే అతడి మనస్సు క్రూరంగా ఉండేది. కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేక వదిలేశాడు. అలా రెండో జాము కూడా గడిచింది. ఇంతలో ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది. దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా తను బక్కపల్చగా ఉన్నానని, తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకుంది. మొదటి జింక కూడా ఇలానే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకొని దాన్ని కూడా విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురు చూశాడు. ఇంతలో మూడో జాము గడిచేసరికి ఓ మగజింక అతనికి కనిపించింది. దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకునేంతలో ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని ఆ బోయవానిని అడిగింది. వచ్చాయని, తనకు ఏ జంతువు దొరకపోతే తామే తిరిగి వస్తామని తనకు చెప్పినట్లు కూడా ఆ వేటగాడు మగజింకకు చెప్పాడు. అప్పుడు ఆ మగజింక అయితే ఆ రెండు ఆడజింకలను ఓసారి చూసి వస్తానని, అప్పుడు తనను చంపమని పలికి వెళ్ళింది మగజింక. ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయమైంది. తనకు మాటిచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు వేటగాడు. ఇంతలో మరొక జింక, దాని పిల్ల అటుగా రావటం గమనించాడు బోయవాడు. విల్లు ఎక్కుపెట్టిన బోయవానితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద విడిచి వస్తానని అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళింది. మరికొద్దిసేపటికి 4 జింకలు బోయవానికిచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకొచ్చింది. ఇక్కడ విశేషం ఏంటంటే, ఆ రాత్రంతా బోయవాడు కూర్చున్నది మారేడు చెట్టు కావటం, అతడికి తెలియకుండానే శివనామస్మరణ చేయటం, తన చూపులకు అడ్డుగా వచ్చిన మారేడు ఆకులు కోసి కింద పడేయటం చేశాడు. ఆ చెట్టు కిందనే ఒక పాత శివలింగం ఉండటం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి. దీంతో మారేడు దళ పూజా ఫలితాన్నిచ్చింది. 4వ జాము వరకు మెలకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం వచ్చింది. ఆ బోయవాడు క్రూరాత్ముడు అయినప్పటికీ ఈ పుణ్య కార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ఠి అతడిని పూర్తిగా మార్చివేసింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజా ఫలం వల్ల అతడు హింసను విడనాడాడు. జింకలు తమ సత్యనిష్టతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయి. వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు. హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనస్సు దాని నుంచి మరలుతుంది. జింకలను చంపడంలో
కాలయాపన చేసి బోయవాడు చివరకు అహింసావాదిగా మారగలిగాడు. విన్నారు కదండి, ఇది శివరాత్రి కథ. పరమేశ్వరుడే స్వయంగా పార్వతీదేవికి వివరించిన కథ ఇది. బోయవాడు తనకు తెలియకుండానే శివస్మరణ చేస్తూ, జాగరణ చేస్తూ, బిల్వదళాలతో శివునికి అర్చన చేయటం వల్ల జింకలు తమ సత్యనిష్టతో పరమేశ్వరుని అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారితే, వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.